బ్రేకింగ్ న్యూస్ నిన్న తెలంగాణ డీజీపీ ఎదుట దేవుజీ సహా ఇతర మావోయిస్టు అగ్రనేతలు లొంగిపోయారు. మావోయిస్టు చరిత్రలోనే ఇది అత్యంత కీలక లొంగుబాటుగా చెబుతున్నారు పోలీసులు. పార్టీ అగ్రనేతలు నలుగురు ఒకేసారి లొంగిపోవడంలో కీలకంగా వ్యవహరించింది ఎస్ఐబి. ఇదే అంశంపై స్పందించారు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి. మావోయిస్టు పార్టీ తెలంగాణలో పుట్టి తెలంగాణలోనే అంతమవుతుందని అన్నారు. 1993 నుంచి ఇప్పటి వరకు తెలంగాణకు సంబంధించి 5,865 మంది లొంగిపోయారని గుర్తు చేశారు డీజీపీ. లొంగిపోయిన వారికి ఎలాంటి ప్రాణహాని ఉండదని, ఒకవేళ అలా జరిగితే వారి ప్రాణాలకు తమ ప్రాణాలు అడ్డు వేస్తామని భరోసా ఇచ్చారు డీజీపీ. మావోయిస్టు పార్టీ గతంలో కూడా ఎన్నో ఒడిదొడుకుల్ని ఎదుర్కొంది. ఇకపై అలాంటి పరిస్థితి లేనే లేదన్నారు డీజీపీ. పార్టీ సీనియర్ నాయకుడు గణపతి కూడా ప్రస్తుతం అడవుల్లో లేరు. ఆయన 2024లో చివరిసారి పార్టీ మీటింగ్లో పాల్గొన్నట్లు గుర్తించామని అంటున్నారు. గణపతి పట్టణ ప్రాంతంలో షెల్టర్ తీసుకుంటున్నట్లు చెబుతున్నారు ఎస్ఐబి అధికారులు. ఇక తెలంగాణ ప్రాంతానికి చెందిన మరో 11 మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నట్లు చెప్పారు డీజీపీ. వారిలో ముప్పిడి సాంబయ్య మాత్రమే క్రియాశీలకంగా ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన వారు కూడా త్వరలోనే జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు పోలీసులు. నిన్న దేవుజీ సహా 11 మంది లొంగిపోయారు డీజీపీ ఎదుట. దీంతో మావోయిస్టు పార్టీ క్రమక్రమంగా పట్టు కోల్పోతుంది. తెలంగాణలో పుట్టి తెలంగాణలోనే అంతం కాబోతుంది మావోయిస్టు పార్టీ అంటూ డీజీపీ శివధర్ రెడ్డి కొన్ని కామెంట్స్ కూడా చేశారు. ఇంకా ముఖ్యంగా ఎవరైతే ఇంకా ఉన్నారో కొంతమంది పట్టణ ప్రాంతాల్లో తలదాచుకుని ఉన్నారు, వాళ్ళు కూడా స్వచ్ఛందంగా జనజీవన స్రవంతిలోకి రావాలి అని పిలుపునిస్తున్నారు డీజీపీ శివధర్ రెడ్డి. మా ప్రతినిధి సురేష్ మరింత సమాచారం ఇస్తారు. సురేష్, నిన్న మావోయిస్టు పార్టీ అగ్రనేతలు చాలామంది లొంగిపోయారు. తర్వాత ఇంకా మరికొంతమంది అగ్రనేతలు కూడా ఇంకా పట్టణ ప్రాంతాల్లో ఉన్నట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు కూడా లొంగిపోవాలని పిలుపునిస్తున్నారు. ఇంకా ఆ లొంగుబాటు కూడా జరిగే అవకాశం ఉంటుంది. వాళ్ళందరూ కూడా జనజీవన స్రవంతిలోకి కలుస్తారు అన్నటువంటి అంచనాలో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తోందా? ఖచ్చితంగా ఇప్పటికే ఇక కేంద్ర కమిటీ సభ్యులైనటువంటి దేవుజీతో పాటు రాజిరెడ్డి, నరహరి రెడ్డి, అదేవిధంగా దామోదర్, వీళ్ళు నలుగురు కూడా చాలా కీలకమైనటువంటి రోలు మావోయిస్టు పార్టీలో పోషించారు. అంటే 1-2 సంవత్సరాలు కాదు, ఏకంగా 40 సంవత్సరాలు 46 సంవత్సరాలు పార్టీకి పనిచేసి ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక అక్కడ ఏదైతే సాయుధ పోరాటం చేయలేమని చెప్పేసి కూడా నిర్ణయించుకొని జనజీవన స్రవంతిలో కలుస్తున్నాము. అంతేకాదు మా వ్యక్తిగతంగా మేము జీవితం గడపడానికి జనజీవన స్రవంతిలోకి రావట్లేదు, మళ్ళీ రాజకీయాలు చేస్తాం, ప్రజల కోసమే పోరాడతాం, ప్రజలతోనే పని చేస్తామని చెప్పేసి కూడా నిన్న లొంగిపోయిన సమయంలో మావోయిస్టులు చేసినటువంటి మాటలు ఇవన్నీ కూడా. ఎందుకంటే గత కొద్ది రోజులు కూడా ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది. ఇటు తెలంగాణ సరిహద్దుల్లోని ఛత్తీస్గఢ్ కర్రగుట్టల్లో వరుస కూమింగ్ కూడా జరుగుతుంది. అయితే గత నెల రోజుల నుంచి కూడా అగ్రనేతలు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డితో సంప్రదింపులు జరిపి తాము లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా మధ్యవర్తుల ద్వారా ఎస్ఐబి అధికారుల ద్వారా తెలంగాణ పోలీసులు ఎదుట నిన్న లొంగిపోవడం జరిగింది. నలుగురు కూడా చాలా కీలకమైనటువంటి రోల్ పోషించారు. అనేక ఆపరేషన్లు చేయడం జరిగింది. రాజకీయ తరగతులతో పాటు యువతని రిక్రూట్మెంట్ చేయడంలో కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి యువకులను కూడా గతంలో రిక్రూట్మెంట్ చేశారు. కానీ 2019లోనే చివరి రిక్రూట్మెంట్ అయింది. మళ్ళీ అప్పటి నుంచి కొత్త రిక్రూట్మెంట్లు ఏమీ జరగలేదు అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఇక మావోయిస్టుల పని అయిపోయినట్టే అని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు కర్రగుట్టల్ని మార్చి 31 వరకు కూడా టార్గెట్ పెట్టుకొని కేంద్ర బలగాలు ఒకవైపు జల్లెడబడుతున్నాయి. మొత్తం అణువు కూడా గాలిస్తుంది. భారీ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఎన్కౌంటర్లో అనేక మంది చనిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా తెలంగాణ పోలీసులు ఎదుట ఛత్తీస్గఢ్కి చెందిన మావోయిస్టులతో పాటు తెలంగాణ మావోయిస్టులు కూడా పెద్ద ఎత్తున లొంగిపోవడం జరిగింది. ఇప్పుడు కేంద్ర కమిటీ సభ్యులు పెద్ద దిక్కుగా మావోయిస్టు పార్టీకి గణపతి తర్వాత దేవుజీయే చాలా కీలక వ్యవహరిస్తున్నారు. అప్రకటిత కార్యదర్శిగా కొనసాగుతున్నాడు అని చెప్పారు. కానీ మీటింగ్ కాలేదు. గణపతి తర్వాత ఏదైతే ఎన్కౌంటర్లు జరిగాయో ఆయన తర్వాత మళ్ళీ పోయిన గత ఏడాది కూడా భారీ ఎన్కౌంటర్ జరగడంతో ఇంతకు ముందు ఉన్నటువంటి అగ్రనాయకులంతా కూడా చనిపోవడంతో ఆ రోజు నుంచి కూడా దేవుజీయే చాలా కీలక రోల్ పోషిస్తూ మావోయిస్టు పార్టీని నడిపిస్తున్నాడని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత దేవుజీని ఎలాగైనా తెలంగాణ క్యాడర్ అంటే తెలంగాణకు చెందిన వ్యక్తి
వ్యక్తి కాబట్టి ఆయనని లొంగిపోయే విధంగా చర్చలు జరిపి ఆయనని జనశ్రీవాస్ స్రవంతిలోకి తీసుకురావడంలో పోలీసులు సక్సెస్ అయ్యారు. ఎస్ఐబి చరిత్రలోనే ఇది భారీ ఆపరేషన్ అని చెప్తున్నారు. ఎందుకంటే తెలంగాణ డీజీపీగా శివధర్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన ఎస్ఐబి ఇంటెలిజెన్స్లో అనేక సంవత్సరాలు పనిచేశాడు కాబట్టి ఎలాగైనా ఈ మావోయిస్టులు అందరినీ కూడా తెలంగాణకు చెందిన అగ్రనాయకులు కావచ్చు, కింది స్థాయి క్యాడర్ కావచ్చు, అందరూ కూడా లొంగిపోయే విధంగా చర్చలు జరిపి వారందరి ద్వారా వచ్చి జనజీవ స్రవంతిలో కలిసే విధంగా తెలంగాణ ప్రభుత్వం పిలుపు మేరకు తాము వచ్చి జనజీవ స్రవంతిలో కలుస్తున్నామని చెప్పేసి కూడా లొంగిపోయిన మావోయిస్టులు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఇంకా 11 మంది మాత్రమే మిగిలిపోయారు. అందులో ఒకరిద్దరు మాత్రమే క్రియాశీలంగా పనిచేస్తున్నారు. మిగతా వారంతా కూడా అంటే ఏదైతే వారికి అవసరాలు ఉంటాయో వాటికి సంబంధించి పనిచేస్తున్నారు తప్ప వారు కూడా కొంతమంది టచ్లో ఉన్నారు. త్వరలో వారు కూడా జనజీవ స్రవంతిలోకి కలిసే అవకాశం ఉంటుంది. 11 మంది కూడా త్వరగా వచ్చేస్తే ఇక తెలంగాణకు చెందిన ఏ ఒక్కరు కూడా నక్సలైట్లో ఉన్నట్టు ఉండదు. ఇక మొత్తం అంతా కూడా తెలంగాణ నక్సలైట్ రహిత తెలంగాణగా మారే అవకాశం ఉందని చెప్పేసి కూడా సురేష్, ఇది పెద్ద లొంగుబాటుగా చెబుతున్నారు. ఒకేసారి ఒకే వేదిక పైన నలుగురు మావోయిస్ట్ అగ్రనేతలు లొంగిపోవడం అనేది ఒక పెద్ద లొంగుబాటుగా చెబుతున్నారు. అంటే ఇప్పుడు ఎవరైతే అజ్ఞాతంలో ఉన్నారో ఇంకా 11 మంది కూడా లొంగిపోవాలనేది పోలీసులు పిలుపునిస్తున్నారు. సో దాంట్లో మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా ఒకరిద్దరు మాత్రమే యాక్టివ్గా ఉన్నారు. సో వాళ్ళు కూడా లొంగుబాటు దిశగా రావడానికి నిన్న లొంగిపోయిన వాళ్ళతో జనరల్ టచ్ ఉంటుందేమో వాళ్ళకి వీళ్ళకనే కోణంలో వీళ్ళ ద్వారా ఏమైనా వాళ్ళని లొంగుబాటు చేసేటువంటి ప్రయత్నాలు చేసే అవకాశం కనిపిస్తుందా పోలీసుల నుంచి? ఖచ్చితంగా వాళ్ళు కూడా కొంతమంది టచ్లో ఉన్నారని ఆల్రెడీ నిన్న డీజీపీ ప్రెస్ మీట్లోనే మాట్లాడడం జరిగింది. మిగతా వారు కూడా వారి ఆచూకీ కోసం వెతుకుతున్నాము, వారు కూడా టచ్లోకి వస్తే ఖచ్చితంగా వారందరూ కూడా లొంగిపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు అడవుల్లో ఉండి సాయుధ పోరాటం అంటే వెపన్స్ పట్టుకొని పోరాటం చేసే పరిస్థితి లేదు. కాలం మారింది, పరిస్థితులు మారాయి. కాబట్టి ప్రజలకు ఇప్పుడు ఉన్న అవసరాల కోసం ఇప్పుడు అనుగుణంగా ఉండే ఉద్యమం మేము చేస్తాం, అంటే ప్రజలతో కలిసి రాజకీయాలు చేస్తామని చెప్పేసి కూడా నిన్న దేవ్జీ మాట్లాడుతూ చెప్పడం జరిగింది. కానీ రాజిరెడ్డి మాత్రం మావోయిజం అనేది ఎప్పటికీ అంతం కాదు, అది ఎప్పటికీ కొనసాగుతుంది అని చెప్పేసి దాన్ని అంతం చేయలేరు అని చెప్పేసి కూడా ఆయన ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే మావోయిజానికి అనేక రూపాలు ఉంటాయి, సాయుధ పోరాటం మాత్రమే అందులో ఒక భాగం తప్ప మిగతా విధంగా ఎక్కడైతే ప్రజలు అణచివేయబడతారో అక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ ఖచ్చితంగా మావోయిజం అనేది ముందుకు వచ్చి వారి తరపున పోరాడుతుంది. అది ఏ రూపంలో అయినా కూడా పోరాటం చేయొచ్చు. ప్రజల్లో ఉండి ప్రజల తరపున చట్టబద్ధంగా ఇప్పుడు పోరాటం చేస్తామని చెప్పేసి కూడా లీగల్గా పోరాటం చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. వారు లొంగిపోయిన వారికి పునరావాసం కల్పించడం, వారిపై ఉన్న రివార్డును వారికే అందించడం. నిన్న కూడా ఇద్దరు అగ్రనేతలకు 25 లక్షల చొప్పున చెక్కులు అందించడం జరిగింది. మిగతా ఇద్దరికి 20 లక్షల చొప్పున కూడా వారిపై ఉన్న రివార్డుని వారికే అందించి వారి భద్రతను కూడా మేమే చూసుకుంటాం, అవసరమైతే వారి ప్రాణాలకు మా ప్రాణాలు అడ్డు వేసి కాపాడుకుంటామని చెప్పేసి కూడా డీజీపీ శివధర్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇటు కేంద్ర మంత్రి హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా తెలంగాణ పోలీసుల పట్ల ప్రశంసలు కురిపించడం జరిగింది. కీలకంగా వివరించి లొంగిపోయే విధంగా కరీంనగర్కి చెందిన దేవ్జీ చాలా కాలం నుంచి మావోయిజంలో పనిచేస్తున్నాడు కాబట్టి ఆయనను కూడా లొంగిపోవడంలో కీలక పాత్ర పోషించినటువంటి డీజీపీ, ఎస్ఐబి డిఐజీ సుమతి వీళ్ళిద్దరు కూడా చాలా కీలక రోల్ పోషించి మా తెలంగాణకు సంబంధించిన మావోయిస్టులంతా కూడా లొంగిపోయే విధంగా చర్చలు జరిపి వారిని జనజీవ స్రవంతిలో కలిపేందుకు చాలా కీలకంగా రోల్ పోషించినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి మిగతా 11 మందితో పాటు గణపతి ఎక్కడుండనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఎందుకంటే 2024 నుంచి కూడా గణపతి ఎక్కడున్నాడు, విదేశాలకు వెళ్ళిపోయాడా, ఆయన అనారోగ్యాల బారిన పడ్డాడు కాబట్టి విదేశాల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడా, లేదంటే ఎక్కడైనా సిటీలోనే షెల్టర్ తీసుకుంటున్నాడు కానీ అడవుల్లో మాత్రం గణపతి లేడు. ఆయన 2024 తర్వాత మళ్ళీ మీటింగ్ తర్వాత ఇప్పటి వరకు కూడా అడవిలోకి వచ్చిన దాఖలాలు లేవు, పక్కా సమాచారం ఎస్ఐబి దగ్గర ఉందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. కాబట్టి గణపతి కూడా ఇక లొంగిపోయే అవకాశం ఉంటుంది, ఆయన కూడా అవసరమైతే వచ్చి లొంగిపోవచ్చు అని చెప్పేసి తెలంగాణ పోలీసులు కోరడం జరిగింది. ఖచ్చితంగా ఇక మావోయిస్టుకు సంబంధించిన కార్యకలాపాలు అడవుల్లో కొనసాగే అవకాశం ఉండదు. ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది. కేంద్ర బలగాలు ఆపరేషన్ కగార్ని మార్చి 31 2026 వరకు ముగిస్తామని చెప్తున్నారు. భారతదేశంలో నక్సలైట్ అనేది ఉండకుండా చేస్తామని చెప్పేసి కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేశారు. కాబట్టి ఇక అడవుల్లో ఉండి చనిపోవడం కంటే ప్రజల్లోకి వచ్చి పోరాటం చేయొచ్చు అని చెప్పేసి నిర్ణయం తీసుకొని ప్రజల్లోకి కలవడానికి వస్తున్నామని చెప్పేసి కూడా లొంగిపోయిన మావోయిస్టులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్. నిన్న జరిగిన లొంగుబాటు మావోయిస్టు చరిత్రలోనే అత్యంత కీలకమైనటువంటి లొంగుబాటుగా చెబుతున్నారు. ఒకే వేదిక పైన ఒకేసారి నలుగురు మావోయిస్టు అగ్రనేతలు, దేవ్జీ సహా నలుగురు మావోయిస్టు అగ్రనేతలు పోలీసుల ఎదుట
లొంగిపోవడం అనేది అత్యంత కీలకమైన లొంగుబాటుగా చెబుతున్నారు. సో దీంతో మావోయిస్టు పార్టీ ఉనికి ఇక దాదాపుగా కనుమరుగైపోయినట్టుగానటువంటి ఒక అంచనా కూడా వ్యక్తమవుతుంది. డీజీపీ శివధర్ రెడ్డి నిన్న స్వయంగా మాట్లాడారు. తెలంగాణలో పుట్టినటువంటి మావోయిజం ఇక్కడే అంతమవుతోంది, మావోయిస్ట్ పార్టీ ఇక్కడే అంతమవుతోంది అంటూ మాట్లాడారు. తర్వాత ఎటువంటి ప్రాణభయం అక్కర్లేదు, లొంగుబాటుకు వచ్చినటువంటి వాళ్లకు ఎటువంటి ప్రాణభయం అక్కర్లేదు, వారి ప్రాణానికి మా ప్రాణం అడ్డుగా వేస్తామంటూ వాళ్ళకు ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇంకా ఒక 11 మంది ఉన్నారు. ఆ 11 మంది మావోయిస్టులు కూడా అజ్ఞాతాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి రావాలి. ఎందుకంటే ఉన్నటువంటి 11లో ఒకరిద్దరే యాక్టివ్గా ఉన్నారు, కానీ ఇంకా మిగిలిన వాళ్ళు కూడా అంత పెద్ద యాక్టివ్గా లేరు. కాబట్టి మిగిలినటువంటి ఆ 11 మంది కూడా జనజీవన స్రవంతిలోకి కలవాలి, రావాలి అంటూ పిలుపునిచ్చారు డీజీపీ శివధర్ రెడ్డి.